ఇంకొక అంశం కూడా నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో ఆయన ముందు అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఆయన కేటాయించినప్పటికీ తర్వాత అనూహ్య రీతిలో ఆయన కాకుండా సీఎం రమేష్ గారు కేటాయించారు. ఆయన త్యాగం చేసిన పరిస్థితి వచ్చింది. లేకపోతే భారీ మెజార్టీతో ఆయన పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉండేది, కోల్పోయారు. ఆయన్ని రాజ్యసభకు తీసుకొని ఆయన్ని భారతీయ జనతా పార్టీ క్యాబినెట్లోకి ఆయన తీసుకుంటారనే చర్చ నడుస్తూ ఉంది. నిజమెంత అబద్ధం ఎంత అనేది శాంతిప్రసాద్ గారిని అడుగుతాం ఇప్పుడు. శాంతిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్ద ఆయన మా రెడ్డి గారికి ఛానల్ దత్తమని కనపడ్డారు. సోదరుడు రవికిరణ్ గారికి చూస్తున్న క్షేత్రం. అయితే మా పెద్ద ఆయన చాలా హుందాయిన మనిషి కాబట్టి తిట్లు గాని శాపరార్థాలు గాని చాలా హుందాగా గౌరవంగా పెట్టాడు. అవును. అదే ఇంకోళ్ళైతే ఇంకా చాలా ముతక భాష వాడేవాడు. మా పెద్ద ఆయన గొప్పతనం అది. అందుకు నిజంగా ఈయన్ని మా యేసురత్న గారు ఉన్నారు, వీళ్ళిద్దరూ నిజంగా ఎమ్మెల్సీకి టోటల్లీ క్వాలిఫైడ్. వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తాం. ఎందుకంటే ఒక మంచి మనుషులు ఒక చెడ్డ పార్టీలో ఉన్నది. ఇక అది అక్కడికి వదిలేస్తే మీరు కూడా ఒక ఆ పార్టీలో ఒక మంచి మనుషులు చెడ్డ పార్టీని మిమ్మల్ని ఎందుకని నేను అంటే మన చెడ్డ పార్టీ కాదనేది రేపు రాష్ట్రం తెలుస్తుందండి. రాష్ట్ర ప్రజలు కూడా తెలుస్తుంది. కంటిన్యూ చేయండి శాంతిప్రసాద్ గారు, కంటిన్యూ చేయండి. కేంద్ర కేబినెట్ కూర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న దాంట్లో అంటే మనం యాక్చువల్గా 3 కింద లెక్కేసుకుంటున్నాం, కానీ పురంధరేశ్వరి గారికి కూడా మంచి ఎలివేషన్ స్పీకర్ గా వస్తుందని అంటున్నారు. అవును. అంటే అది ఆంధ్రప్రదేశ్ కి మంచి బయట ఇచ్చినట్లు లెక్క. ఇక మీరు మా జనసేన గురించి ప్రస్తావించారు కాబట్టి కొంత మాలాంటి వాడికి కొంత నిరాశ కలిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా నాలాంటి వాడికి, ఎందుకంటే మేము మా మచిలీపట్నం ఎంపీ గారు అవుతారంటే అంటే మా ఎంపీ మినిస్టర్ అవుతారు అనుకున్నాం, అవ్వలేదు. ప్రస్తుతానికి ఇది మొదటి కూర్పే కాబట్టి మాకు పెద్ద పట్టింపు లేదు. నెక్స్ట్ మళ్ళీ కూర్పులు ఉంటాయి, ఆ కూర్పుల్లో అట్లాగా అవకాశాలు ఇది ఉంటుంది. ఇక అది అక్కడికి వదిలేస్తే మోడీ గారి విజయ ప్రస్థానం చూడండి. ఆయన సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఒక సామాన్యుడిలాగా పార్టీ కార్యాలయంలో మీరు ఇది గమనించాలి. ఆయన ఛాయ్ అమ్ముకుంటారంటారు కానీ మనకి చాలా ఫోటోలు వచ్చినాయి. పార్టీ ఆఫీస్ నేల కూడా తుడిచేవాడు, ఏమాత్రం కూడా మొహమాట పడకుండా. అంటే ఒక కరుడు కట్టిన కార్యకర్త, పార్టీ సిద్ధాంతాలను వాటి మీద నిబద్ధత కలిగిన కార్యకర్త, భేషజాలు లేని వ్యక్తి. ముఖ్యమంత్రి అయ్యాడు, గుజరాత్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ హ్యాట్రిక్ కొట్టారు ఆయన. ఇప్పుడు దేశంలో కూడాను ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొట్టారు. ఒక వ్యక్తి ఇటువంటి ఫీట్ సాధించడం అనేది అత్యంత నిబద్ధత, పట్టుదల, తను చేసే పని పట్ల ఉన్న అంకిత భావం, అది ప్రజలకి స్పష్టంగా కనపడతాం. ఇవి చాలా ముఖ్యమైనవి. కాంగ్రెస్ పార్టీ దరిదాపులకు కూడా రాలేదు, అసలు డబుల్ డిజిట్ దాటి బయటికి రాలేదు. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన యొక్క చరిస్మా భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఉంటుందనేది. కాబట్టి అటువంటి మోడీ గారి నేతృత్వంలో మరలా దేశం 3వసారి పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉంది, ప్రపంచంలో అగ్రస్థానం తీసుకోవడానికి. ఆయన కలలుగన్న 5 ట్రిలియన్ సామ్రాజ్యం, ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి కూడా సంసిద్ధంగా ఉంది. ఇక అక్కడ వదిలేస్తే మన రాష్ట్రం గురించి, మన పెద్ద ఎమ్మెల్సీ కాబట్టి రేపు బహుశా మండల్లో గళమెత్తారేమో మా ప్రభుత్వం మీద, ఎత్తాలనే కోరుకుంటున్నాను. కానీ వారి అధినాయకుడు వస్తాడో లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే కరుణానిధి గారు ఒకప్పుడు ఇట్లానే చేశారు. జయలలితని అవమానం చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి ఒక్కడే గెలిచాడు, ఇంకెవడు గెలవాలి. అసెంబ్లీకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వెళ్ళటం మానేశారు. అయితే ఆయన ఏం చేయాలో అది చేసింది, అది వేరు విషయం. ఎందుకంటే అక్కడ అటువంటి వెండెట్టా పాలిటిక్స్ తమిళనాడుకి పేరు పెట్టింది, కానీ మన ఆంధ్రాకి అటువంటి పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాం. మేము కనీసం అటువంటి స్టాండర్డ్ సెట్ చేయాలనుకుంటున్నాం. మేము రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరాలు ఉండకూడదని. ఇది 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి నీతి సంస్కృతి మరలా పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నాం. ఇకపోతే పెద్ద ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. 5 సంవత్సరాల పాటు గుర్తురాల, మీరు అడగల.
ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా నిజంగా చెప్తున్నాము, అది ముగిసిన అధ్యాయం. ఏ రకంగా కూడా చెప్తాను. నేను టెక్నికల్ గా మాట్లాడతా కానీ గప్పండి గ్యాస్ మాట్లాడి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, రాష్ట్ర ప్రభుత్వము శాసనసభ ద్వారా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి అని ఆ రోజు అడగటం జరిగింది. 2014, 2019లో ఉన్న ప్రభుత్వం. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీకు 100 రూపాయలు కావాలి, అది 10 రూపాయలు 10 కాగితాలు కావాలా, లేకపోతే 100 రూపాయలు ఒక కాగితం కావాలా, మీ ఇష్టం ఏది కావాలో మీరు తెలుసుకోండి అన్నప్పుడు, మాకు ఏ రూపంలో వచ్చినా మాకు 100 రూపాయలు విలువ ఉన్నది మాకు కావాలి, కాబట్టి హోదా బదులు ప్యాకేజీ ఉన్నారు. దాన్ని లెక్క కట్టారు, అంతా అయిపోయింది. దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమన్నారు ఆనాడు జైట్లీ గారు. మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం జరిగిన పలు మార్పుల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ద్వారా ఆ తీర్మానం లైవ్ లో ఉన్నట్లు లెక్క. సభలు ముగిసిపోవచ్చు, సభల కాలం ముగిసిపోవచ్చు, కానీ తీర్మానాలు ముగిసిపోవు. ఆ సభ ముగిసిపోయిన తర్వాత ఆ తీర్మానాలు ముగిసిపోవు. కాబట్టి ఇప్పుడు మరలా కావాలి అనుకుంటే ప్రత్యేక హోదా, మరలా శాసనసభను ఏర్పాటు చేసి మళ్ళీ ఆ తీర్మానాన్ని, గత తీర్మానాన్ని రద్దు చేసుకుంటున్నామని మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ హోదా కోసం తీర్మానం చేయాలి. అది ఇప్పుడు జరిగే పరిస్థితి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలి. కానీ అంటే ఇప్పుడు మీరు కూడా కూటమి నేత అందరూ కూడా ప్రత్యేక ప్యాకేజీనే ఇష్టపడతారు, కానీ ప్రత్యేక హోదా అంశం ఇక ముగిసిన అధ్యాయం అనుకోవాలి. ఎందుకంటే మీ మేనిఫెస్టో కూడా లేదు. మనం బేసికల్ గా మనం కొంత ఆ రోజు ఉన్న భావోద్వేగాలు ఆ రకంగా మాట్లాడారు. కానీ సార్, మన ఆంధ్రప్రదేశ్ విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన ప్రాంతం, దే ఆర్ క్వాలిఫైడ్. కానీ కోస్తా ప్రాంతము ప్రత్యేక హోదా క్వాలిఫైడ్ కాదు. ఎందుకంటే ఇది ధనవంతులు ఉన్న వ్యవసాయక ప్రదేశం. ఇది కోస్తాలో మీరు ప్రత్యేక హోదా అంటే అసమంజసంగా ఉంటుంది ఆ ప్రపోజల్. ఆ రోజే ఉత్తరాంధ్రకి, రాయలసీమకి అడిగినట్లయితే వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి చాలా సమంజసంగా ఉండేది. కానీ ఆ రోజున భావోద్వేగాలు వేరు, మనం ఏ డిమాండ్ అడుగుతున్నామో దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలియని ఒక అయోమయ పరిస్థితి. ఏది వస్తే అది వచ్చింది అన్నట్లుగా అడిగాం తప్ప దాని పరిణామాలు ఏంటో మనం గమనించాలి. మీరు ఆ రోజు డిబేట్లు గమనించి ఉంటే తెలంగాణ మేధావులు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా అస్పష్టతతో ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు స్పష్టమైన కోరికలు కోరట్లేదు, వాళ్ళు ఇంకా సమైక్యాన్ని పట్టుబడుతున్నారు, చాలా దెబ్బతింటారన్నారు. ఈ రోజుకి అదే జరిగింది. కాబట్టి అది అక్కడికి వదిలేస్తే ప్రత్యేక హోదా గురించి అది పోలవరం 19 నుంచి 24 వరకు ఏమాత్రం ముందుకు అడుగులు పడి ఏమాత్రం నిధులు సాధించారు. 2014 శాంతిప్రసాద్ గారు, పోలవరం అనే అంశాన్ని పట్టుకున్న వాళ్ళు ఆ పోలవరాన్ని పూర్తి చేస్తామనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు రాజకీయంగా. దేవినేని ఉమా గారి దగ్గర తీసుకుంటే అంబటి రాంబాబు గారి వరకు కూడా కనీసం వాళ్ళకి అసెంబ్లీకి వచ్చే అవకాశం కూడా కోల్పోయారు. మధ్యలో అనిల్ కుమార్ గానీ కానీ ఆ పోలవరాన్ని చాలా బాధ్యతగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మరీ వచ్చారుగా. మనం పెద్దానికి సెంటిమెంట్ ఆయింట్మెంట్ చూసుకోకూడదు. మన తెలుగు వాళ్ళలో ఉన్న తిక్కలతనం ఇదే. ఇటువంటివి ఎత్తుక్కుంటుంటాం. ఇక్కడ మనకు కావాల్సింది కార్యదీక్ష, మనం పట్టుదల, ముందుకు పోయే విధానం. ఇప్పుడు పోలవరం 2014 నుంచి 19 వరకు ఇది ఎంత నష్టపరిహారం పెంచారు, ఇవన్నీ తప్పుడు లెక్కలు. దగ్గర 20,000 రూపాయల పైన దోచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది ఎవరు? జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కాదా? మరలా జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన ఎలక్షన్ ముందు ఏమన్నాడు, పోలవరాన్ని నేను కేంద్రానికి అప్పచెప్పేస్తానన్నాడు. అప్పచెప్పలేదు. తన వర్గానికి చెందిన కంపెనీకి దాన్ని కట్టబెట్టుకున్నాడు. కట్టబెట్టుకున్న తర్వాత పోనీ ఏం చేశాడు? నిర్మాణం చేశాడా? చేయలా. పోనీ నష్టపరిహారం గురించి ఏమన్నా ప్రయత్నం చేశాడా? ఫేజ్ 1, ఫేజ్ 2 కింద డివైడ్ చేసి ఫేజ్ 1 పోనీ ఫేజ్ 1 అన్నా నువ్వు సాకారం చేసావా? చేయలా. అసలు ప్రధానంగా ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం ఇంకా అట్లానే ఉంది. అది నిర్మాణం కావాలంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ సక్రమంగా ఉండాలి. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి ప్రభుత్వం కదా. కాబట్టి పోలవరం గురించి మాట్లాడే నైతికత అస్సలు జగన్ రెడ్డి కానీ జగన్ రెడ్డి పార్టీ వాళ్ళకి కానీ అసలు లేనే లేదు. ప్రత్యేక హోదా గురించి నైతికత
జగన్ రెడ్డికి కానీ జగన్ రెడ్డి పార్టీకి కానీ ప్రస్తావించే అసలు హక్కే లేదు. గోవింద్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. యా 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 ఆగండి ఆగండి సార్, అంటే ఆగండి సార్, ఇక్కడ ఉంది అది ఇంకా ఉంది టైప్. ఆయన మమ్మల్ని ఎందుకు ఓడగొట్టారు అని చెప్పి ఆయన అడిగారు. గోవింద్ రెడ్డి గారు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాలి కదా, నేను కూడా సమాధానం చెప్పాలి, అప్పుడు రెస్పాండ్ అవ్వమని. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీళ్ళు ఎంత పచ్చి అబద్ధం గోబెల్స్ ప్రచారం చేశారంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము ఇంతవరకు అమల్లోకి తేలేదండి. మీకు తెలియదేమో, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. మీరు ఇక నుంచి కేసులు అక్కడ దాఖలు చేసుకోవడానికి సివిల్ కేసులో 80% కేసులు తిరస్కరించడం జరిగింది. అప్పుడు న్యాయవాదులు రోడ్డు ఎక్కారు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని, దాని అమలు నిలిపేయమని. స్టేట్ బార్ కౌన్సిల్ హైకోర్టుకు అప్రోచ్ అయింది ఈ చట్టాన్ని అమలు నిలిపివేయమని. కర్నూలు బార్ ఏదైతే వీళ్ళు రాయలసీమలో గట్టి పట్టుకుందో ఆ కర్నూలు బార్ అసోసియేషన్ రిట్ వేసింది. అట్లాగే మిగతా మూడు బార్ అసోసియేషన్లు రిట్ వేసినాయి. హైకోర్టులో వాదన జరిగిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత మాత్రం చట్టం అమలు ఆపారు, లేకపోతే ఈ పాటికి చట్టం అమల్లోనే ఉండేది. ఇక్కడ దుష్ప్రచారం ఎవరు చేశారు అసలు? ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలు అంటే రూల్స్ అంటావు, ప్రతి యాక్ట్ ఒక రూల్స్ ఉంటాయి, రూల్స్ ఫ్రేమ్ చేయాల. రెండోది అందులో కండిషన్ పెట్టారు, అదేంటంటే భూ సర్వే సంపూర్ణంగా చేసిన తర్వాత అమల్లో తీసుకొస్తున్నారు. అసలు భూ సర్వే 10% కూడా పూర్తి కాకుండా చట్టాన్ని ఎందుకు అమల్లో తీసుకొచ్చారు? ఎవరి స్థలాలు కబ్జా చేయడం కోసం తీసుకొచ్చారు, ఇది కదా ప్రశ్న. ప్లస్ ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పత్రాల మీద ప్రభుత్వాధినేత ఫోటో ఏంటి? నువ్వు ఉంటావు, నువ్వు పోతావు, ఈ రోజు నువ్వు ఎక్కడ? నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. కానీ ఆ టైటిల్ వాళ్ళకి ఇతను మొహం రోజు చూసుకోవాలా? ఆ దుస్థితి దౌర్భాగ్యం వాళ్ళకెందుకు? వాళ్ళ తండ్రితో వాళ్ళ తాతతో ఇంకెవరిదో ఫోటో ఉంటే వాళ్ళు దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. కానీ రాష్ట్రాన్ని నాశనం చేసిన ఒక రాక్షసుడి యొక్క ఫోటో ప్రతిరోజు చూసుకోవాలి వాళ్ళు వాళ్ళ ఆస్తి పత్రాల మీద. ఇది నీ పరాజయానికి మొదటి మెట్టు కాదా? నువ్వు ఏ రకంగా దాన్ని సమర్థిస్తావు? ఇట్లా చెప్పాలంటే పలు కారణాలు ఉన్నాయి. బటన్ నొక్కారు, జనాలు కూడా బటన్ నొక్కారు. కాకపోతే 2 బటన్లు నొక్కి నిన్ను కింద పైన 2 అంటే కేంద్రంలోనూ పార్లమెంట్ ఓటు, ఒకటి అసెంబ్లీ ఓటు.